ఢిల్లీ పేలుడు కేసులో కొత్త కొత్త కోణాలు వెలుగు చూస్తూనే పాకిస్తాన్ హస్తానికి సంబంధించి ప్రత్యక్ష హస్తం ఇంకా ప్రస్ఫుటంగా పోయినా పాకిస్తానీ తీవ్రవాద సంస్థలు దీని వెనకాల ఉన్నాయి. దీంట్లో ఈ దఫా టర్కీ పాత్ర కూడా పదే పదే వినబడుతోంది. లేటెస్ట్గా తాజాగా వచ్చిన అంశం ఏంటంటే టర్కీలో ఉన్నటువంటి ఒకాసా అనే హ్యాండ్లర్తో ఇప్పుడు ఈ ఫరీదాబాద్ ఉగ్రకుట్రకి కారకులైనటువంటి వాళ్ళు టచ్లో ఉన్నారు అన్నటువంటి విషయం తేలింది. ఒకాసా అంటే అరబిక్ భాషలో స్పైడర్. ఫరీదాబాద్ మాడ్యూల్ ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్తో పాటు అన్సర్ గజ్వత్ ఉల్ హింద్ అనే సంస్థ నిర్వాహకులకి ఈ ఒకాసాతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్టు ప్రస్తుతం దర్యాప్తు సంస్థలు తేల్చినాయి. ఆన్లైన్ మెసేజింగ్ ప్లాట్ఫామ్లో డాక్టర్ ఉమర్తో పాటు అతడి సహచరులు ఈ ఒకాసా హ్యాండ్లర్తో సంభాషించినట్టు నిఘా వర్గాలు గుర్తించినాయి. డాక్టర్ ఉమర్తో సహా పలువురు 2022లో టర్కీలో పర్యటించినట్టు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఆంకారాలో వాళ్ళు 2 వారాలు ఉన్నారని తేలింది. దీంతో ఈ హ్యాండ్లర్ కూడా ఆంకారాలోనే ఉన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. అక్కడి నుంచే గ్రూపు నడపడంతో పాటు వాళ్ళకి నిధులు కూడా సమకూర్చినట్టు భావిస్తున్నారు. మాడ్యూల్ భారత్లో బహుళ పేలుళ్లకి రూపొందించిన ప్రణాళిక వెనకాల ఈ ఒకాసా కీలక పాత్ర పోషించాడన్నటువంటిది అనుమానిస్తున్నారు. హ్యాండ్లర్తో చర్చించేటప్పుడు నిఘా వర్గాలకు దొరకకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకున్నట్టు అధికార వర్గాలు గుర్తించినాయి. ఈ మాడ్యూల్ వెనకాల విదేశీ గ్రూప్ పనిచేస్తుందని స్పష్టంగా తెలుస్తోందని అధికారులు చెప్తున్నారు. ఈ నెట్వర్క్ కార్యకలాపాల గురించి పూర్తిగా తెలుసుకునేందుకు నిందితులు చేసిన చాట్ కాల్ హిస్టరీలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఒకాసాని గుర్తించడంతో పాటు అతడికి పాక్ ఉగ్రవాద నిర్వాహకులతో ఉన్న సంబంధాల గురించి తెలుసుకునేందుకు విదేశీ నిఘా సంస్థల సహకారం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంటే తీవ్రవాదులు ఈ వేరే పేర్లతో నడుస్తున్నారన్నమాట. ఇక ఫరీదాబాద్ మాడ్యూల్కి సంబంధించి మరో డాక్టర్ భద్రతా అధికారులు అరెస్ట్ చేశారు. జమ్మూ కాశ్మీర్కి చెందిన కార్డియాలజిస్ట్ విద్యార్థి డాక్టర్ మహమ్మద్ ఆరిఫ్ని కాన్పూర్లో అదుపులో తీసుకున్నారు. ఇతడికి ఇటీవల అరెస్ట్ అయిన డాక్టర్ షాహీన్ ఎవరైతే అమ్మాయి ఉంది కదా, జైషే మహమ్మద్ మహిళా విభాగానికి సంబంధించిన ఆ అమ్మాయితో దగ్గర సంబంధాలు ఉన్నట్టు తెలుస్తుంది. వీళ్ళిద్దరు నిత్యం టచ్లో ఉన్నారన్నటువంటిది అధికారులు గుర్తించారు.